ఈ ఫోన్ చూసారా ఎలా డ్యామేజ్ అయిందో, ఆఖరికి మిడిల్ ఫ్రేమ్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇరిగింది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందుగా మన వీడియోకి లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ ఫోన్ వచ్చేసరికి ఒక స్టూడెంట్ ఇది అయితే అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఈ ఫోన్ అనేది ఇలా డ్యామేజ్ అయింది. అయితే ఫోన్ ని మొత్తం కంప్లీట్ గా డయాగ్నోసిస్ చేసి విత్ ఫ్రేమ్ కాంబో అను బ్యాక్ డోర్ మార్చుకుంటే సరిపోతుందని చెప్పి కస్టమర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైనా మీ ఫోన్ కూడా ఇలా డ్యామేజ్ అయ్యి డిస్ప్లే పోతే కనుక ఒరిజినల్ డిస్ప్లే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్ డిస్ప్లే వేయటం వల్ల మీ ఫోన్ టచ్ ల్యాగ్ అవటం కానీ, ఫోన్ హ్యాంగ్ అవటం కానీ, లేదంటే ఫింగర్ ప్రింట్ సరిగ్గా వర్క్ అవ్వకపోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఒరిజినల్ డిస్ప్లే ఇప్పించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. 100% ఒరిజినల్ డిస్ప్లే విత్ ఫ్రేమ్ తీసుకొచ్చేసి ఫోన్కి ఫిట్ చేసాం. ఫోన్ కొన్నప్పుడు ఏదైతే డిస్ప్లే వస్తుందో ఇప్పుడు కూడా అదే డిస్ప్లే వేయటం వల్ల ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రిపీట్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా కొత్త ఫోన్ లాగా వర్క్ అవుతుంది. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఫోన్ చూసి ఫోన్ కొన్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.